ఆదికాండం నుంచి మనం ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. మధ్యలో కొన్ని టాపికల్ నేను చెప్పడం జరిగింది, బట్ క్రిస్మస్ టైంలో మళ్ళీ ఆదికాండానికి వెళ్తేనే మంచిది అనిపించింది నాకు. కాబట్టి ఈరోజు మరియు నెక్స్ట్ వీక్ మనం ఆదికాండం నుంచి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలను నేర్చుకుందాం. చిన్న మాట ప్రార్థన చేస్తాను. దేవా, మీరు మీ వాక్యాన్ని మా భాషలో దయచేశారు. ఆ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్కి మేము వెళ్లకుండా చాలా జాగ్రత్తగా నీ వాక్యాన్ని వినడానికి కృపనివ్వమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆదికాండం 3వ అధ్యాయం. ఒక దేశం మరొక దేశం మీదకి ఎందుకు దాడి చేస్తుంది? మన చుట్టూ ఉన్న లోకంలో ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయి? ఎందుకు మనిషి స్వార్థపరుడిగా మారిపోయాడు, సంబంధాలను నాశనం చేసుకుంటున్నాడు? మన చుట్టూ ఉన్న వాతావరణంలో పెనుమార్పులు ఎందుకు సంభవిస్తున్నాయి? అవి భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద దావానంలా వ్యాపించే అగ్ని కీలలు కూడా కావచ్చు. అసలు ఇటువంటి తప్పులు, ఇటువంటి పాపాలు ప్రజలు ఎలా చేయగలుగుతున్నారు అన్న సందేహాలు మనకెందుకు కలుగుతున్నాయి? వీటన్నింటికీ ప్రధానమైన ముఖ్యమైన కారణం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ ప్రశ్నలన్నీ కూడా చాలా చాలా వాస్తవమైనవి. ఇవన్నిటికీ సమాధానాలు బయట వాళ్ళు ఎలా ఇచ్చినా, మన చుట్టూ ఉన్న వాళ్ళు వీటన్నింటికీ సమాధానాలు సైంటిఫిక్గా ఇచ్చినా, లేకపోతే ఇంకా వేరే తత్వవేత్త పరంగా ఇచ్చినా అవి మనకు ప్రామాణికం కాదు. కానీ వీటన్నింటికీ జవాబులకు దేవుని వాక్యం మనకేం చెబుతుంది? వీటికి జవాబులు దేవుని వాక్యం నుండి మనకు ఎలా లభిస్తాయి అన్నది మనం తెలుసుకోవాలి. మీకు ఆదికాండం ప్రారంభ సర్మన్లోనే చెప్పాను. అసలు ఆదికాండం అనే స్టోరీ అది కల్పిత కథ లేకపోతే నిజంగా దేవుని వాక్యంలో జరిగిందా అన్నది గనక మనకు ప్రశ్న ఉంటే మనం దేవుని వాక్యాన్ని నమ్మట్లేదని అర్థం. ఎందుకంటే ఈ 66 పుస్తకాల గ్రంథం దేవుని మాటలు. ఈ మాటల్లో పరిశుద్ధాత్ముడు ఏది రాయించినా అది నమ్మదగినది. సో ఈవెన్ జెనసిస్ కూడా అది జరిగింది, అది దేవుడు రాయించాడు. కాబట్టి ఇది మనం సంపూర్తిగా నమ్మాలి. ఈ ప్రశ్నలకు కూడా జవాబులు ఈ అధ్యాయంలోంచి మనం తెలుసుకుంటూ ఉండగా వాటికి కారణం ఇదే అని కూడా మనం సంపూర్ణంగా నమ్మాల్సిన వారమై ఉన్నాం. అసలు ఆదికాండం 3వ అధ్యాయం ఈ యొక్క పుస్తకంలో లేకుంటే బాగుండేది అని నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ సమస్యలన్నింటికీ ఆ కారణమైన ఆ అధ్యాయం 3వ అధ్యాయం బైబిల్లో లేకపోతే అంతా బాగుండేది కదా అని మనకు చాలాసార్లు అనిపించవచ్చు. కానీ దేవుడు తన ప్రణాళికలో, తన చిత్తంలో, తన ఉద్దేశంలో, తన మహిమ కోసం 3వ అధ్యాయాన్ని ఆదికాండంలో పెట్టాడు. తద్వారా ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఏంటో, ఆ మూల కారణాన్ని పరిష్కరించడానికి దేవుడు నియమించిన ఉద్దేశం ఏంటో కూడా మనకు చాలా చక్కగా 66 పుస్తకాల్లో దేవుడు మనకు నేర్పించాడు. కాబట్టి ఈరోజు ఈ 3వ అధ్యాయం ద్వారా కొన్ని పాయింట్స్ నాకున్న సమయంలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ సమయం అయిపోతే నెక్స్ట్ వీక్ నేను నా ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తాను. ఆదికాండం 3వ అధ్యాయం మనం పూర్తిగా ఈరోజు కొన్ని విషయాలు, ఈరోజు నెక్స్ట్ వీక్ 3వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. 2వ అధ్యాయం చివరి వచనం ఒకసారి నేను చదువుతున్నాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. ఇప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. ముందుగానే మీకు చెప్పినట్టుగా ఈ యొక్క ఆదికాండాన్ని మోషే రాస్తున్నాడు. ఈ పంచకాండాలను మోషే రాస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ఆయన తీసుకొని వెళ్తా ఉన్నాడు. ధర్మశాస్త్రము కూడా వాళ్ళకి ఇవ్వబడ్డది. ఆ తర్వాత దేవుడు మోషేకిచ్చిన ఆలోచనలను బట్టి, మోషేకిచ్చిన వెలుగును బట్టి ఈ యొక్క అధ్యాయాలను, ఆదికాండంలోని విషయాలను రాస్తున్నట్టుగా మనం ప్రారంభ అధ్యాయంలో ఇంట్రొడక్షన్లో మనం చూసాం. అయితే ఈ మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు ఏ విధంగా క్రియేషన్ని చేశాడు, సృష్టిని దేవుడు ఏ విధంగా ఆయన తన మాట చేత చేశాడు,
ఆ తర్వాత ఆ సృష్టిలో అత్యంత ఉన్నతమైన స్థానంలో మనిషిని ఏ విధంగా చేశాడు, ఆ మనిషికి సహాయకరంగా ఉండడానికి స్త్రీని ఏ విధంగా చేశాడు, వాళ్ళిద్దరికీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలేంటి, ఇవన్నీ కూడా మొదటి 2 అధ్యాయాల్లో మనం చూసాం. ఆ తర్వాత సడన్గా చూడండి, చాలా జాగ్రత్తగా 2 అధ్యాయాలు వాటి గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు సడన్గా దేవుడు 3వ అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట మోషే చేత రాయించాడు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సడన్గా టాపిక్ ఒక జంతువు వైపు లేకపోతే ఒక సర్పము వైపు మోషే దాన్ని డైవర్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి మొదటి వచనం చదివితే తెలుస్తుంది. భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అనగానే మనకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇదేంటి దేవుడు సర్పెంట్ గురించి మాట్లాడుతున్నాడు అని మనం అనుకోవచ్చు. కానీ అక్కడ మొత్తం అధ్యాయం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, అది సర్పమే, కానీ ఆ సర్పము అపవాది చేత నియంత్రించబడి ఇప్పుడు అక్కడ హవ్వను శోధించినట్టుగా మనం చూస్తాం. అక్కడ ప్రాబ్లం స్నేక్ది కాదు, ప్రాబ్లం ఏంటంటే అపవాదిది. అపవాది అనే ఒక వ్యక్తి ఆ సర్పాన్ని తన ఆధీనంలోకి తీసుకొని సర్పము ద్వారా ఇప్పుడు హవ్వను అక్కడ శోధిస్తున్నాడు. ఏమంటుండు అపవాది అక్కడ సర్పము ద్వారా? ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? సో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అపవాది కుయుక్తితో మనుషులను శోధిస్తాడు. అపవాది కుయుక్తితో మనుషులను శోధిస్తాడు. మీకు చాలామందికి అసలు ఈ అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు అన్న ప్రశ్న రావచ్చు. దేవుడు మనుషులను చేశాడన్నది ఎంత సత్యమో, ఆ దేవుడే దేవదూతలను కూడా చేశాడని బైబిల్ చెబుతుంది. దేవదూతలు దేవుని స్వరూపంలో చేయబడిన వారు కాకపోయినా దేవదూతలను కూడా దేవుడే చేశాడు. ఈ దేవదూతలు మీరు యెషయా 14వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది. నేను డిస్క్రిప్షన్స్ ఎక్కువగా చెప్పను, కానీ అది బబులోను రాజుకు సంబంధించిన విషయమే అయినా అది దేవదూతలకు సంబంధించిన విషయంగా కూడా చాలామంది చెబుతారు. సో ఈ దేవదూతలు దేవుని స్థానం తీసుకోవాలని, దేవుని ప్లేస్కి వెళ్ళాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వాళ్ళను శపించడం, కిందికి త్రోసివేయడం మనం అక్కడ చదువుతాం. ఆ త్రోసివేయబడిన దేవదూతలు లేకపోతే దేవదూత ఇప్పుడు ఏదేను తోటలో ఆదాము హవ్వలను శోధించడానికి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మోషే రాసిన పర్పస్ అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు అని మనకు వివరించడానికి రాయట్లేదు. జాగ్రత్తగా వినండి. మోషే ఇక్కడ ఆ వివరణ ఇవ్వడానికి రాయట్లేడు. మోషే యొక్క ఉద్దేశం ఏంటంటే, మొదటి మానవుడు ఏ విధంగా పతనమయ్యాడు, దేవుడు ఎంత గొప్పవాడు, ఆ గొప్ప దేవుడు మనతో ఏ విధంగా నిబంధన చేశాడు, ఆ నిబంధన మీరడం వల్ల జరిగిన పరిణామాలేంటి అని ఆ తర్వాత ఎక్కడ ఇజ్రాయేలు ఐగుప్తు నుంచి విడిపించబడి వెళ్ళిపోతున్న ఆ ప్రజలకు ఒకసారి జ్ఞాపకార్థంగా చెప్పడానికి, ఇదిగో దేవుడు తన స్వరూపంలో ప్రేమ సంబంధంలో వ్యక్తులను చేస్తే ఆ నిబంధన మీరాడు, ఆ నిబంధన మీరడం వల్ల కలిగిన దుష్ఫలితాలు ఏంటి, అది ఎంత ప్రమాదకరమైనది అని చెప్పడానికి ఇక్కడ ప్రాముఖ్యంగా 3వ అధ్యాయంలో జరిగిన మొదటి పతనం గురించి మోషే రాస్తున్నాడు. అంతేగాని ఇక్కడ అపవాది ఎలా వచ్చాడు అన్న డిస్క్రిప్షన్ ఇవ్వడానికి మోషే ప్రయత్నం చేయట్లేడు. కాబట్టి మనం కేవలం 3వ అధ్యాయంలో ఉన్న మెయిన్ ఎలిమెంట్ మానవ పతనం గురించి ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇంకో ప్రశ్న, ఇంకో సందేహం కూడా మనకు రావచ్చు. అసలు అపవాదికి ఈ విషయం ఎలా తెలుసు? దేవుడు వారితో మాట్లాడాడని, వారికి పరిమితులు పెట్టాడని, ఆ చెట్టు యొక్క ఫలాలు తినకూడదని అపవాదికి ఎలా తెలుసు అన్న సందేహం కూడా మనకు రావచ్చు. బహుశా అక్కడ మనకు బైబిల్లో లేకపోయినా చాలామంది ఇది నమ్ముతారు. బహుశా దేవుడు ఆదాము హవ్వలకు 2వ అధ్యాయంలో మీరు ఏది తినాలి ఏది తినకూడదు అని చెప్పినప్పుడు బహుశా సాతాను లేకపోతే అపవాది కూడా ఆ మాటలు వినే ఉంటాడు. అలా ఎలా దేవుని సన్నిధిలో అపవాది ఉంటాడు అంటే, దేవుని సన్నిధికి అపవాదికి ఇన్విటేషన్ ఉంది. దేవుడు దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేదు. దాన్ని మనం యోబు గ్రంథంలో కూడా చూస్తాం. యోబు 2:1 ఈ మాట ఉంటుంది. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను.
ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెహోవా సన్నిధికి వచ్చారు. ఆ దినమున, ఏ దినమునైతే దేవదూతలు యెహోవా సన్నిధికి వచ్చారో ఆ దినమున అపవాదియగు వాడు కూడా వారితో కలిసి వచ్చెను. సో మోస్ట్ ఆఫ్ ద థియోలాజియన్స్ నమ్మేది ఏంటంటే అపవాదికి దేవుని సన్నిధికి రావడానికి ఆ రిస్ట్రిక్షన్ ఏమీ లేదు. బహుశా అపవాది కూడా ఆ ఏదైనా తోటలో ఎప్పుడైతే దేవుడు వారికి ఆజ్ఞలను ఇస్తున్నాడో ఆ మాటలు వినే ఉంటాడు అని చాలామంది నమ్ముతారు. విన్నాడు, వాటిని గురించి ఆలోచించాడు, ఆ తర్వాత వచ్చి ఇదిగో హవ్వతో ఈ యొక్క ప్రశ్నల వర్షం కురిపించాడు. ఏమని ప్రశ్నించాడు? చూడండి, ప్రశ్న చూడండి. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అందుకే ఈ ఫస్ట్ పాయింట్కి నేను చెప్పిన టైటిల్ ఏంటంటే కుయుక్తి. హీఈస్ క్రాఫ్టీ. చాలా చాలా క్రాఫ్టీగా ఆ క్వశ్చన్ని డిజైన్ చేసి అంటున్నాడు, ఇది నిజమా? ఆ ప్రశ్నలో మనకేం కనబడుతుందంటే దేవుని మాటల మీద ఒక సందేహాన్ని రేకెత్తించిన విషయం కనబడుతుంది. ఆ ప్రశ్నలో దేవుని ఆజ్ఞను వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. దేవుడు మంచివాడు, కానీ ఆ మంచితనాన్ని అటాక్ చేయడానికి సాతానుడు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ ప్రశ్నలో మనకు ఇది నిజమా అన్న దాంట్లో మనకు అది కనిపిస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 16-17 వచనాల్లో, 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు దేవుడైన యెహోవా తోటలోనున్న ప్రతి వృక్ష ఫలాలని నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపిస్తే, ఇక్కడ సాతాను ఏమంటున్నాడంటే ఈ చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? దేవుడు అట్లా మీరు అన్ని ఫలాలు తినొచ్చనే చెప్పాడు, ఎక్సెప్ట్ 1 అని చెప్పాడు, అవునా కాదా? కానీ ఇక్కడ ప్రశ్న చూడండి, దేని ఫలములలోనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా. సో ఈ క్రాఫ్టింగ్ చాలా కుయుక్తిగా దేవుని మాటలను వక్రీకరించి హవ్వ మీద బాణాలను, లేకపోతే సందేహాల బాణాలను ఇక్కడ అపవాది వదులుతున్నట్టుగా, శోధించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇంకో మాట కూడా మీకు చెప్పనివ్వండి. అదే ఆదికాండం 2:16-17లో ఈ ఆజ్ఞలన్నిటినీ, అంటే నువ్వు ఇది తినాలి, ఇది తినకూడదు అని చెప్పి, ఒకవేళ నువ్వు ఆ చెట్టు ఫలాలు తింటే నువ్వు చస్తావని చెప్పి దేవుడు మొదట ఎవరికి చెప్పాడు? 2వ అధ్యాయం 16-17లో డైరెక్ట్గా ఎవరికి చెప్పాడంటే ఆదాముకు చెప్పాడు. ఆ తర్వాత యాక్చువల్లీ హవ్వను చేస్తాడు దేవుడు. మొదట ఆ ఆజ్ఞను ఆదాముకు చెప్తాడు. సో డైరెక్ట్గా కమాండ్స్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారంటే ఒక రకంగా ఆదాము చేసుకున్నాడు. ఆ తర్వాత ఆదాము హవ్వకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ ఆజ్ఞలు డైరెక్ట్గా దేవుని నుండి హవ్వ వినలేదు అని చాలామంది అంటారు. కానీ ఇక్కడ అపవాది చాలా చాలా కుయుక్తిగా, క్రాఫ్టీగా దేవుని మంచితనం మీద, దేవుని నమ్మకత్వం మీద సందేహం వచ్చేటట్టుగా ప్రశ్నలను వక్రీకరించి ఇదిగో మొదటి మానవులను శోధించినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. మీకు విషయం చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు లోబడి జీవించిన తర్వాత మొదటిసారి పరిచర్యకు రాగానే అపవాది చేసింది కూడా అదే. పరిచర్యకు రాగానే ప్రభువుకు పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద ఆశీర్వాదాలు, బ్యాండ్ మేళంతో అవి దొరకలేవు. యేసుక్రీస్తు ప్రభు రాగానే ఆయన అపవాది చేత శోధింపబడడానికి అరణ్యంకు ఆత్మ ద్వారా కొనిపోబడను అని బైబిల్లో రాయబడి ఉంది. సో అక్కడ ఆ అపవాది మొదటిగా యేసుక్రీస్తుకు చేసిన శోధన ఏంటో తెలుసా? ఇదే దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్పడం. ఆదాము హవ్వలనేది ఏ విధంగా అయితే శోధించాడో యేసు ప్రభువును కూడా ఏమని శోధించాడు? 4వ అధ్యాయం 3వ వచనంలో మత్తయి సువార్త, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను. నువ్వు దేవుని కుమారుడవైతే ఏంటి? అసలు యేసుక్రీస్తు దేవుని కుమారుడే, కానీ ఆ ప్రశ్న చూడండి, నువ్వు దేవుని కుమారుడవైతే. సో దేవుని వాక్యాన్ని వక్రీకరించి ప్రశ్న, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించండి అని యేసు ప్రభువును అంటున్నట్టుగా మనం చూస్తాం. కానీ యేసు ప్రభు ఎలా రెస్పాండ్ అయ్యాడు అక్కడ? ఆ కుయుక్తితో కూడిన అపవాది యొక్క శోధనను, ఆ ప్రశ్నను యేసుక్రీస్తు ఏ విధంగా ఎదుర్కొన్నాడంటే దేవుని మాటతోటే ఎదుర్కొన్నాడు. దేవుని మాటను
వక్రీకరించి సాతానుడు వేస్తే దేవుని మాటను సరిగ్గా చెప్పి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ జవాబు చెప్పినట్టుగా మనం చూస్తాం. చాలాసార్లు అపవాది ఇటువంటి కుయుక్తి కలిగిన ప్రశ్నలతో మనల్ని శోధిస్తాడు. ఇటువంటి కుయుక్తి కలిగిన సందేహాలను మనలో అపవాది పెడతాడు. యేసు ప్రభువును శోధించాడు, మనల్ని కూడా ఆ విధంగానే ఆయన శోధిస్తాడు. నీ జాబ్ పోయింది, నువ్వు ట్రై చేస్తున్నావు, దేవుణ్ణి నమ్ముతున్నావు, కానీ ఇంకా జాబ్ రావట్లేదు. కానీ మెల్లిగా అపవాది ఏం చేస్తాడంటే, నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా? ఎందుకు ఇంత డిలే జరుగుతుంది? ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమిస్తే ఇలా ఎందుకు డిలే చేస్తున్నాడు? అసలు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడా? నీ పట్ల ఆయన ఆశ కలిగి ఉన్నాడా? నువ్వు ఆయన పిల్లోడివేనా? నువ్వు ఆయన కూతురువేనా? అన్న సందేహాల ప్రశ్నలు మెల్లమెల్లగా మన హృదయంలో ఆయన నాటడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఏ విధంగా అయితే యేసు ప్రభు ఎదుర్కొన్నాడో, ఆ శోధనను వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడో, ఒక విశ్వాసి కూడా మనం ఏ విధంగా ఎదుర్కోవాలంటే దేవుని వాక్యం చేత ఎదుర్కోవాలి. దేవుని సత్యం చేత ఆ సందేహాలను మనం ఎదుర్కోవాలి. కానీ హవ్వ అక్కడ దేవుడిచ్చిన మాటలని ఉపయోగించలేదు. ఆదాము నుంచే విన్నది దేవుని ఆజ్ఞలను, కానీ దేవుని మాటలను ఉపయోగించి సాతాను యొక్క శోధనను ఎదుర్కోలేక చతికిల పడిపోయింది. అంతెందుకు, ఆమె యాక్చువల్లీ ఇంకొక మాట యాడ్ చేస్తుంది. 3వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే ఆమె చెప్పిన జవాబు చూడండి. ఈ చెట్ల ఫలాలను మేము తినవచ్చును, తోట మధ్య ఉన్న చెట్టు ఫలముల గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు సర్పముతో చెప్పాను. అసలు దేవుడు ఆ మాట అనలేదు, వాటిని ముట్టొద్దన్న మాట చెప్పలే దేవుడు. కానీ ఎవరన్నారు ఆ మాట? హవ్వ దాన్ని యాడ్ చేసి చెప్పింది. సో దేవుని మాటలను దేవుని వాక్యముతో ఎదుర్కోలేక అపవాది శోధనకు హవ్వ పడిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ యేసుప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని వాక్యము చేత, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట చేత జీవిస్తాడని వాక్యంతో ఎదుర్కొన్నట్టుగా అపవాది మనల్ని కుయుక్తితో శోధించడానికి వచ్చినప్పుడు మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం చేత వాటిని ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోవాలంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఆదాము హవ్వలు దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని మాటలను ఆజ్ఞలను అంగీకరించారు. కానీ హవ్వ ఆ మాటలకు వ్యతిరేకంగా అక్కడ పాపం చేయడానికి తనను తాను అప్పచెప్పేసుకుంది. షీ ఈల్డెడ్ టు సిన్. దేవుడిచ్చిన ఫ్రీడమ్ని ఆమె దుర్వినియోగం చేసుకుంది. అందుకే అపవాది శోధించడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక లెసన్ ఏం నేర్చుకోవాలంటే, we have to resist the thoughts of the devil by the word of God. దేవుని వాక్యం చేత మనం ఎదుర్కోవాలి. 2వ మాట, అపవాది కుయుక్తితో శోధిస్తాడు, అపవాది అబద్ధాలు చెబుతాడు. 3వ అధ్యాయం 4-5 వచనాలు. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఎంత పెద్ద అబద్ధం అండి అది, ఘోరమైన అబద్ధం అది. మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, దేవుడు ఏం చేశాడండి? 17వ వచనంలో, 2వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్పాడు దేవుడు? నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు చెబితే, ఇక్కడ సాతాను ఏమంటున్నాడంటే మీరు చావనే చావరు. సో సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా అండి? దేవుని మాటలను సంపూర్ణంగా రిజెక్ట్ చేసి దేవునికి వ్యతిరేకమైన మాటలు ఇక్కడ హవ్వకు చెబుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని అధికారాన్ని తీసేసుకోండి, మీ మీద నుంచి దేవుడు అవసరం లేదు, మీరు ఆ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, దేవుని అధికారం క్రింద మీరు ఉండాల్సిన అవసరం లేదు అన్న శోధనను ఆయన హవ్వకు కలిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకో మాట కూడా చెప్పనివ్వండి, ఆ దేవుడు అబద్ధికుడు, ఆయన మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు. మీరు చావరు, నేను చెప్పేది సత్యం, ఆయన చెప్పింది సత్యం కాదు. యూ ప్లీజ్ లిసన్ టు మీ, యూ విల్ నాట్ డై. దేవుడు చెప్పేది కాదు అని తనను తాను దేవుడిగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. ఆ మొదటి అపవాది చేసింది కూడా అదే. నేను దేవుని స్థానం తీసుకోవాలనుకున్నాను,
అనుకున్నాడు. ఆ తర్వాత దేవుని చేత పడద్రోయబడ్డాడు. కింద పడిన తర్వాత కూడా అదే శోధనను ఆదాము హవ్వలకు కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. మీరు చావరు, మీరు తింటే, ఈ మాట వినండి జాగ్రత్తగా, మీ కన్నులు తెరవబడతాయి, మీరేమైపోతారంట. మనోడు కూడా ఫస్ట్ అదే అవుదాం అనుకున్నాడు, అక్కడ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి కిందికి వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మీరేమవుతారు, దేవుళ్ళు దేవతలు అయిపోతారు అని దేవుని అధికారం నుండి, దేవుడు సత్యవంతుడు అనే తత్వం నుండి వాళ్ళను డైవర్ట్ చేయడానికి ఇక్కడ అపవాది ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. చార్ల్స్ రైరీ అనే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు. చార్ల్స్ రైరీ, మంచి దేవుడైన ఆ దేవుని పరిపూర్ణ ప్రణాళికలో ఎటువంటి నిరోధాలు ఉండకూడదు. ఓకే, ఈ మాట వినండి జాగ్రత్తగా. మంచి దేవుడైన దేవుని పరిపూర్ణ ప్రణాళికలో ఎటువంటి నిరోధాలు ఉండకూడదు అనే ఆలోచనను హవ్వ మనసులో అపవాది నాటుతున్నాడు. అదేంటి, ఎందుకు రెస్ట్రిక్ట్ చేశాడు మీకు? ఆయన మంచి దేవుడు కదా, మరి మంచి దేవుడు ఉన్నప్పుడు అన్నీ ఇచ్చేయాలి కదా, అదేంటి లిమిట్ పెట్టాడు? ఎటువంటి నిరోధాలు ఉండకూడదు కదా దేవుని ప్రణాళికలో అని చెప్పి వాళ్ళలో సందేహాల బీజాలు నాటుతున్నాడు. దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని వాళ్ళను నమ్మకత్వం నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం ఆయన అక్కడ చేస్తున్నాడు. అసలు దేవుడు వాళ్ళిద్దరికీ మీరు ఇది తినకుండా ఉంటే మంచిదే అని చెప్పినప్పుడు నైతికపరమైన ఆలోచనను వారికి ఇస్తున్నాడు. దిస్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ మోరల్ లైఫ్, అవునా కాదా? ఇది తినదినమున నువ్వు చస్తావు, ఆజ్ఞాతిక్రమం పాపం కాబట్టి తినకుండా ఉండడం మోరల్గా రైట్ అని దేవుడు చెబుతా ఉంటే, మీరు తింటే దేవుళ్ళ వలె అవ్వచ్చు అని అపవాది చెప్తున్నాడు. అంటే దేవుని మోరల్ కమాండ్ని మీరు పాటించాల్సిన అవసరం లేదని అపవాది వారిని శోధిస్తున్నాడు. ఎందుకు శోధిస్తున్నాడు అన్న ప్రశ్న మనకు రావచ్చు. ఎందుకంటే వాడి పేరు అపవాది, వాడు చెప్పేదంతా అబద్ధం. యోహాను సువార్త 8:44 వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆ అపవాదికి సంబంధించిన నిర్వచనాన్ని ఇస్తాడు. ఏమంటాడు? ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. 8:44 వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధానికి జనకుడనై ఉన్నాడు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన అబద్ధానికి జనకుడు కాబట్టే ఆదాము హవ్వలను కూడా ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు. ఏమని అబద్ధం చెప్తున్నాడు? తినండి, తింటే మీరేం చావరు. దేవుడు అంటున్నాడు తింటే మీరు చస్తారు. అంతేనా? సంపూర్ణంగా అబద్ధమే కాదు, వాడు సగం అబద్ధాలు కూడా చెప్తాడు. అపవాది సగం సత్యాలు కూడా చెప్పి ఒప్పిస్తాడు. ఏమని చెప్తున్నాడు? మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన దేవతలై ఉందారనియు. దేవుడు వాళ్ళను ఎవరి రూపంలో చేశాడండి? 1వ అధ్యాయంలో ఏమనుంది? వాళ్ళు ఆల్రెడీ దేవుని స్వరూపంలో చేయబడిన వాళ్ళు, అవునా కాదా? కానీ అపవాది ఇప్పుడు శోధన చూడండి, మీకు స్వరూపంలో చేయబడడం చాలదు, మీరేమైపోవాలి? సాక్షాత్తు దేవుళ్ళే అయిపోవాలి. మీరు వాళ్ళలో ఉన్న దేవుని స్వరూపం మీకు సరిపోదు, మీరు దేవతలైపోతారు అని చెప్పి వాళ్ళను సగం సత్యాలు లేకపోతే సగం విషయాలు చెప్పి వారిని శోధించడం మనం ఇక్కడ చూస్తున్నాం. కన్నులు తెరవబడతాయి అన్నప్పుడు బహుశా వాళ్ళు అనుకోవచ్చు, మేబీ ఇంకా ఏదైనా జ్ఞానం, దేవుడు మా కన్నులను ఆల్రెడీ మూసాడేమో, మా కన్నులు కనబడకుండా చాలా విషయాలు దాచాడేమో, ఇప్పుడు మేము కన్నులు తెరిస్తే మాకు దేవతలకు సంబంధించిన జ్ఞానం వస్తుందేమో, ఇంకా దేవుడు దాచిపెట్టినవన్నీ మేము తెలుసుకుంటావేమో అన్న ఉద్దేశంతో చెప్తున్నాడు ఆ మాటల. మీ కన్నులు తెరవబడును, ఇమ్మీడియట్గా మీరు దేవతలు అయిపోతారు. కనెక్షన్ చూడండి. సో హవ్వ ఆ మాటలకు పడిపోయింది. ఏదో పెద్ద ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు అని బహుశా ఆమె అనుకోవచ్చు. ఏదో పెద్ద ఆశీర్వాదం దేవుడు మా నుండి దాచాడు, ఇది తింటే ఇప్పుడు అది మాకు లభించబోతుంది అని బహుశా అటువంటి ప్రశ్నతో అపవాది వాళ్ళిద్దరిని శోధించడానికి ఇక్కడ ప్రయత్నం చేసినట్టుగా మనం చూడొచ్చు. దేవుని జ్ఞానం లభించబోతుంది, దేవునితో సమానమైపోతారు అని చెప్పి బహుశా వాళ్ళు అనుకోవచ్చు. సో అపవాది ఏం చేస్తాడు? వాడు అబద్ధాలు చెప్తున్నాడు, సగం సత్యాలు కూడా చెప్పి
వాడు వారిని శోధిస్తున్నాడు. అంతేకాదండి, మూడవదిగా అపవాది దేవుని మాటలకు వ్యతిరేకమైనది పాపం కాదని కూడా మనల్ని శోధిస్తాడు. మన జీవితంలో చాలా కామన్ అది. దేవుని మాటలకు వ్యతిరేకంగా ఒకవేళ మనం ఏదైనా చేస్తే పర్వాలేదు అన్న తత్వంతో మనం కాంప్రమైజ్ అవ్వడానికి మనల్ని అపవాది ప్రతిరోజు శోధిస్తాడు. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, చాలామంది చేస్తున్నారు కాబట్టి పెళ్ళికి ముందే సెక్స్ చేయడం పాపం కాదు, అందరూ చేస్తున్నారు కదా, చిన్న అబద్ధం చెబితే ఏమైపోతుంది, మనం ఏమన్నా పెద్ద తప్పు చేయట్లేదు కదా. ఒకవేళ దేవుడు మంచివాడే అయితే ఎందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు దేవుడు లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేయకుండా? సో అపవాది మనల్ని ఏం చేస్తాడంటే, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించడం పెద్ద పాపమేం కాదు, దట్స్ ఓకే, కాంప్రమైజ్ అవ్వచ్చు, అందరు చేస్తున్నారు కదా అని చెప్పి మనకు ఆ పాపం యొక్క తీవ్రత తగ్గించి పాపం చేయడానికి ఏ విధంగా కుయుక్తిగా వాడు శోధించే ప్రయత్నం చేస్తాడు. మన సినిమాలు చూడండి, సీరియల్స్ చూడండి, హీరో హీరోయిన్లు పెళ్ళికి ముందే పాపం చేస్తారు, చాలాసార్లు చేస్తారు పెళ్ళికి ముందే. కానీ అది తప్పు అని ఏ సినిమాలోనైనా ఏ సీరియల్ అయినా చూపిస్తారా అండి? చూపించరు. ఎందుకంటే దాన్ని నార్మలైజ్ చేసేస్తున్నారనమాట, దాన్ని అంగీకరించేసేయాలి మనం. దట్ ఈజ్ ఓకే అన్న తత్వాన్ని మనలోకి జొప్పించేస్తున్నారు మెల్లగా. సాతాను చేసేది అదే. విలన్ని ఎట్లా చూపిస్తారు సినిమాల్లో? చాలా హంతకుడు, చాలా క్రూరుడుగా చూపిస్తారు. వాడు చాలా మందిని చంపుతూ ఉంటాడు విలన్, ఓకే. కానీ ఆన్ ది అదర్ సైడ్ హీరో ఏమైనా నార్మల్ క్యాండిడేటా? హీరో చంపుతాడా లేదా? హీరో కూడా చంపుతాడండి. ఎవరిని చంపుతాడు? విలన్ వెనకాల ఉన్న గ్యాంగ్ని చంపుతాడు. లాస్ట్కు సినిమా ఎండింగ్లో ఏమవుతుంది? విలన్ని కూడా చంపేస్తాడు. సో ఇక్కడ విలన్ చంపితేనేమో క్రూరుడు హంతకుడుగా కనబడతాడు విలను, ఈయననేమో వాళ్ళని చంపినప్పుడు మాత్రం. కానీ ఇద్దరిలో దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఒకటే పని చేశారు, తెలుసా అండి? దే కిల్డ్. ఏముంది? హత్య చేశారండి వాళ్ళు. సో మనకు ఇప్పుడు ఏంటి హీరో? ఇప్పుడు మన జెన్జీ జనరేషన్స్కి హీరో ఏంటంటే చంపడం హీరో. హీరోయిన్కి పెళ్ళికి ముందే ఆమెతో లైంగికంగా పాల్గొవడం హీరో. దేవుడు అపవాది ఇలానే మనలో వాడి తత్వాన్ని మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు. దేవుని మాటలకు వ్యతిరేకమైనది పెద్ద పాపం కాదని మనల్ని చాలా చాలా శోధిస్తాడు. సో ఇవి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలంటే, వీటికి మనం పడిపోకుండా ఉండాలంటే మళ్ళీ అదే మాట, ఆదాము హవ్వలకు దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు, మనకు దేవుని వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం చేత మనం నింపబడినప్పుడే ఆ యొక్క శోధనలకు మనం పడిపోకుండా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఏం చేశాడో తెలుసా అపవాది ఆదాము హవ్వలను శోధించినప్పుడు? దేవుని మాటలకు వ్యతిరేకంగా పాపం చేస్తే వచ్చే ఫలితాలను కప్పెట్టాడు. ఎలా కప్పెట్టాడు? మీరు చావరు అన్నాడు. కప్పెట్టి మీకు ఇమీడియట్ బెనిఫిట్స్ దొరుకుతాయని మభ్యపెట్టాడు. వాట్ ఆర్ ద ఇమీడియట్ బెనిఫిట్స్? మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవుళ్ళ వాళ్ళు అవుతారు. సాతాను చాలాసార్లు కాన్సిక్వెన్సెస్ని కప్పెడతాడు, ఇమ్మీడియట్ బెనిఫిట్స్ వైపు మనల్ని లాక్కెళ్తాడు. కాన్సిక్వెన్సెస్ని కప్పెడతాడు, ఇమ్మీడియట్ బెనిఫిట్స్ వైపు మనల్ని లాక్కెడతాడు. మీరు పరీక్షించుకోండి, అవి మనం చేసే ఏ పాపానికైనా వర్తిస్తాయి. ఇమ్మీడియట్గా మనం ఆనందం, ఇమ్మీడియట్గా సంతోషం, ఇమ్మీడియట్గా ప్లెజర్. బట్ ఆ పాపం కాన్సిక్వెన్సెస్ తర్వాత చాలా ఉంటాయి. దట్ ఈస్ ఫ్రమ్ సేటన్. అందుకే వారెన్ విఎస్బి ఈ మాట అంటాడు, సత్యం చేత దేవుడు తన చిత్తాన్ని నెరవేరిస్తే అబద్ధం చేత అపవాది తన ఉద్దేశాలను నెరవేరుస్తాడు. Dear brothers and sisters, if you are a believer of Lord Jesus Christ, ఈ అపవాది ఆదాము హవ్వలను శోధించిన నాటి నుండి నేటి వరకు కూడా అందరినీ శోధిస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ అ బిలీవర్ ఆల్సో, హీ ఈజ్ ఆఫ్టర్ యూ, ఆఫ్టర్ మీ.
నువ్వు రక్షించబడ్డాక కూడా నిన్ను శోధించడానికి, కుయుక్తితో శోధించడానికి, అబద్ధం చెప్పి శోధించడానికి, సగం సత్యాలు చెప్పి శోధించడానికి, దేవుని మాటలకు వ్యతిరేకంగా పాపం చేయడం పెద్ద తప్పేం కాదని నార్మలైజ్ చేసి శోధించడానికి ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాడు మనల్ని. వాడిని ఎదుర్కోవాలంటే మన చేతిలో, మన మనస్సులో, మన హృదయాల్లో ఉండాల్సింది దేవుని వాక్యం. దేవుని వాక్యం. మూడవ పాయింట్, అపవాది కుయుక్తితో శోధిస్తాడు, అపవాది అబద్ధాలు చెబుతాడు. మూడవ పాయింట్, పాపం ప్రారంభంలో బాగానే ఉంటుంది, ఫలితమే భయంకరంగా ఉంటుంది. పాపం ప్రారంభంలో బాగానే ఉంటుంది, ఫలితమే భయంకరంగా ఉంటుంది. 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం. ఎప్పుడైతే హవ్వను ఆ అపవాది శోధించాడో చూడండి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినే ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఏమండి, అప్పటికే చాలాసార్లు ఆ చెట్టును చూసుంటారా లేదా? అప్పటికే ఆ తోటలో ఉన్న ఆ వృక్షాలను, ఆ వృక్ష ఫలాలను ఆదాము చూసుంటాడు, అవ్వ కూడా చూసే ఉంటుంది. ఎందుకు అంటే కేవలం ఆ చెట్టు మాత్రమే కాదు, వినండి మాట, అసలు దేవుడు అక్కడ చెట్లు పెట్టినప్పుడు అన్నిటికీ ఇదే డిస్క్రిప్షన్ ఇచ్చాడు. చూపించిన 2వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి రండి. ఒక అధ్యాయం వెనక్కి వెళ్ళండి, 2వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వెళ్ళండి. ఏమనుంది? ఆ వృక్ష తోటలు, ఆ వృక్ష ఫలాలు ఆల్రెడీ చూపుకు రమ్యమైనవి అట్లనే పెట్టాడు దేవుడు. సో వీళ్ళు ఆల్రెడీ చాలాసార్లు దాన్ని చూసే ఉంటారు. రమ్యమైన చెట్లు, అందమైన చెట్లు దేవుడు పెట్టాడండి. కానీ ఎప్పుడైతే సాతానుడు ప్రశ్నల వర్షంతో, సందేహాల వర్షంతో ఆ హవ్వ యొక్క హృదయంలో ఆ బీజాలు నాటాడో, ఇప్పుడు ఆల్ టుగెదర్ తన చూపులో, తన ఆలోచనలో చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చేసింది. 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది, ఆ స్త్రీ వృక్షముకు ఆహారమునకు మంచిదియో, ఇచ్చిందే ఆహారానికమ్మా. కన్నులకు అందమైనది దేవుడు చేశాడమ్మా, నువ్వు ఆల్రెడీ చూసావు అది అందంగా చాలాసార్లు. వివేకమిచ్చు రమ్యం, ఆ రమ్యమిచ్చే రమ్యంగా ఉండడాన్ని దేవుడు 9వ వచనంలో ఆల్రెడీ చెప్పాడమ్మా. కానీ ఇక్కడ ఈ ప్రశ్నలతో శోధింపబడి, మనసులో ఆలోచనలతో శోధింపబడిన ఆలోచనలతో చూచినప్పుడు చూడండి, అక్కడ ఆ మాట, అక్కడి నుంచి డిస్క్రిప్షన్ అంతా మారిపోయింది, అక్కడి నుంచి మొత్తం మారిపోయింది. దాని ఫలములలో కొన్ని తీసుకొని తనతో పాటు భర్తకిచ్చెను, అతడు కూడా తిని. నువ్వు దేవతవైపోతావు, నీ కన్నులు తెరవబడతాయి. బహుశా ఆ రెండు విన్నంగానే ఆ పండు ఆల్ టుగెదర్ మారిపోయిందేమో. బై ద వే, అది యాపిల్ పండు కాదు, మనకు పండు తెలియదు ఏ పండో. యాక్చువల్లీ తర్వాత కొన్ని సంవత్సరాలకు లాటిన్లో దానికి వాడిన పదం సేమ్ సూట్ అవుతుందని గ్రీక్లోనో లాటిన్లోనో దానికి యాపిల్ అని పెట్టారు, కానీ అక్కడ యాపిల్ కాదు, పండు అని ఉంది అంతే. చాలామంది యాపిల్ పెడతారు. సో ఎప్పుడైతే ఈ 2 మాటలు విన్నదో, దేవతల వలె అయిపోతారు, రమ్యంగా ఉంది, ఈ సంథింగ్, కన్నులు తెరవబడతాయని ఆ చూపులో స్టార్ట్ అయింది ఆమె శోధన. ఏం చేసేది? దేవుని ఆజ్ఞల్ని పక్కన పెట్టేది, దేవుని మాటను ధిక్కరించింది, నైతిక నియమాలను పక్కన పెట్టేసింది. ఏది తప్పు, ఏది ఒప్పు అనే విషయంలో దేవుడు నియమించాడు. ఆ తప్పొప్పులను గురించి ప్రామాణికం దేవుడు అన్న విషయాన్ని పక్కన పెట్టేసి తనకేది ఇష్టం అనిపించింది, తన నిర్ణయం తానే అన్న ఉద్దేశంతో వెళ్ళి ఆ పండును తీసుకొని తినడం ప్రారంభించింది. సో ఆమె ఏం చేసిందో తెలుసా అండి? ఒక రకంగా తప్పొప్పుల గురించి అవగాహన నియమించేది దేవుడు, అవునా కదా? ఏది తప్పు, ఏది ఒప్పు, నువ్వు తినుదినమున చస్తావని చెప్పి దేవుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాడు. సో ఇప్పుడు ఈమె పండు తిన్నప్పుడు ఏం చేసిందో తెలుసా? తప్పొప్పుల గురించి నియమించేది దేవుడు కాదు, ఐ విల్ డిసైడ్ వెదర్ ఐ ఈట్ ఆర్ నాట్ అని చెప్పి దేవుని అధికారాన్ని తన చేతిలోకి తీసుకొని తనకిష్టం వచ్చినట్టు తాను చేయడానికి ఆమె పండు తినడం ప్రారంభించింది. She made a decision because she thought she is the ultimate standard for the moral life. నైతిక జీవితానికి నాదే ప్రామాణికం అని చెప్పి దేవుని మాటల్ని అక్కడ
పక్కన పెట్టేసింది. ఆమెకి ఇన్ఫర్మేషన్ లేక కాదు, సమాచారం తెలియక జరిగిన తప్పు కాదు అది. సమాచారం ఆల్రెడీ ఉంది, నువ్వు తింటే చస్తావని. కానీ దేవుని మాటల్ని నమ్మకపోవడం వలన, తన హృదయాన్ని మాత్రమే తాను నమ్మడం వలన కలిగిన పెద్ద దుష్ఫలితం అదే. 3వ అధ్యాయంలో అవ్వ ఆ పండు తినడం. మీకు ప్రశ్న అడగనా? ఇదంతా జరుగుతున్నప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎక్కడున్నాడు? నేను ఎవరినో అడిగితే ఎవరు చైతన్య ఏమన్నాను అనలే, ఏదో అన్నట్టు అనిపించింది చైతన్య. ఏమన్నావు? పడుకున్నాడని. సుబోధ్ అన్నాడు, రైట్, సుబోధ్ అన్నాడు పడుకొని ఉంటాడు. ఇంకొంతమంది అంటారు మేబీ అదర్ పార్ట్ ఆఫ్ ఈడెన్లో, ఇది ఇక్కడ ఒక పార్ట్లో జరుగుతుంది డిస్కషను. అదర్ పార్ట్లో ఆయన చేయాలి కదా, సేద్యపరచుటకును కాయుటకును, మేబీ అక్కడ కొంచెం కలుపు తీయడానికో లేక దానికో వెళ్ళాడు అని. విషయం చెప్పనా? కాదు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అక్కడే ఉన్నాడు. మోస్ట్ ఆఫ్ ద థియాలజియన్స్ బిలీవ్ దట్ హీ ఈస్ దేర్, బట్ హీ వాజ్ సైలెంట్. ఎలా చెప్పొచ్చు? బైబిల్లో చూద్దాం. 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చూస్తే, మీరు తినకూడదని దేవుడు చెప్పినా అనుందా? నీవు తినకూడదని దేవుడు చెప్పినా అనుందా? ఓకే, నీవు చావనే చావవు అని సాతాన్ అన్నాడా, లేకపోతే మీరు చావనే చావరు అన్నాడా? మీరు వాటిని తినుదినమున అన్నాడా, లేకపోతే నీవు వాటిని తినదినమున అన్నాడా? ఇంగ్లీష్లో ఈ 3 సార్లు దాన్ని యు అని ట్రాన్స్లేట్ చేశారు. బట్ ఇన్ హీబ్రూ, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఒరిజినల్ లాంగ్వేజ్. ఇన్ హీబ్రూ ద యు ఈజ్ ప్లూరల్, ఇట్స్ నాట్ సింగులర్. ఏకవచనం కాదు అది, ఇట్స్ అ ప్లూరల్. సో సాతాను అక్కడ ఆదామును కూడా చూశాడు, వాళ్ళిద్దరికీ కలిపి ఈ మాటలు చెప్పాడు. ప్రాథమికంగా ఆయన శోధించింది హవ్వనే అయినా Adam was also there, because the word used there is plural. అసలు మోసపరచబడింది ఫస్ట్ ప్రాథమికంగా ఎవరు అంటే హవ్వనే. మీరు 1 తిమోతి 2:24లో చూస్తే, 1 తిమోతి 2:24లో ఆ మాట పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అంటాడు. ప్రైమరీలీ కన్వర్జేషన్ ఇద్దరి మధ్యలోనే అవుతుంది, కానీ ఏడమ్ వాజ్ దేర్. ఏం చేస్తున్నాడంటే సారు, హీ వాజ్ సైలెంట్. హీ ఫెయిల్డ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ టు స్టాప్ ఇట్. తన భార్యను ఆ పాపం చేయకుండా, లేకపోతే అటువైపు ఆలోచించకుండా నిర్బంధించలేకపోయాడు, నియంత్రించలేకపోయాడు. హీ ఫెయిల్డ్. నిశ్శబ్దంగా నిల్చున్నాడు. దేవుడు తనకిచ్చిన అధికారాన్ని వదిలిపెట్టాడు. ఒక రకంగా మనం లాస్ట్ టైం చూసినట్టుగా దేవుడు యాజకుడిగా పెట్టాడు కదా, ఆ యాజక ధర్మాన్ని ఆయన నిర్లక్ష్యం చేశాడు. అందుకే ఈ మాట వినండి జాగ్రత్తగా. మొదట శోధించబడింది హవ్వనే అయినా చల్లపూట ఈవినింగ్ టైంలో దేవుడు వచ్చినప్పుడు దేవుడు రెస్పాన్సిబిలిటీగా ఎవరిని పట్టుకున్నాడంటే ఆదామును పట్టుకున్నాడు. ఏమైంది ఫలితంగా? దేవుడు వాళ్ళిద్దరి మీదికి శాపాన్ని తీసుకొచ్చాడు. 16వ వచనంలో, నీ ప్రయాస, నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను. అంతకు ముందు కూడా డెలివరీస్ అయ్యేవి, అంతకు ముందు కూడా గర్భవేదన, ప్రసవ వేదన ఉండేది. కానీ ఈ పాపం వలన ఆ రోజు దేవుడిచ్చిన శాపం ఏంటో తెలుసా? నీ ప్రయాస, నీ గర్భవేదన నేను ఇంక్రీజ్ చేస్తాను, ఇంటెన్సిటీ నేను ఇంక్రీజ్ చేస్తాను. వేదనతోనే నీవు పిల్లల్ని కందువు. ఆ పెయిన్ ఎలా ఉంటుందో మగవాళ్ళకి ఎవ్వరికీ తెలియదు, కానీ ఆడవాళ్ళకు బాగా తెలుసు. ఆ పెయిన్ చాలా చాలా సివియర్. గర్భసంచిలో ఉన్న మజిల్స్ అన్నీ ఇలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలా చీల్చబడి ఉంటాయి. బేబీ ఆ కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు, యూట్రైన్ కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు, అనస్థీషియా ఇచ్చాక కూడా ఆపరేషన్ చేసేటప్పుడు
పైన రెక్టస్ మజిల్ ఉంటుంది, ఆ మజిల్ కట్ చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత యుట్రస్ బయటికి తీసి యుట్రస్ మీద కూడా ఇన్సిషన్ ఇచ్చిన తర్వాత ఇట్లా రెండు వైపులుగా, సిస్టర్ ఒకవైపు, డాక్టర్ గారు ఒకవైపు, గైనకాలజిస్ట్ రెండు వైపులుగా ఇలా ఓపెన్ చేసి బేబీని బయటికి తీయడం జరుగుతుంది. అనస్థీషియాలో కాబట్టి కాస్త పెయిన్ తగ్గదేమో కానీ ప్రసవ వేదన చాలా చాలా తీవ్రమైన పెయిన్. అది ఎందుకు కలుగుతుంది అని అంటే దేవుడు ఆ పెయిన్ని పాపం వలన కలిగిన ఫలితంగా హెచ్చించాడు. 17 నుంచి 19 వచనాల్లో చూస్తే ఆదాముకి ఇచ్చిన శాపం కూడా మనం చూస్తాం. నీ నిమిత్తం నేల శపించబడ్డది. అక్కడ 2 లైన్లో ఉంటుంది. నీ ప్రయాస గర్భవేదన హెచ్చిస్తాను, వేదనతో పిల్లల్ని కంటావు, వాంచగలుగుతుంది, అతడు నిన్ను ఏలును అంటాడు. కానీ ఇక్కడ ఆదాముకు, బికాజ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ కాబట్టి చూడండి, నీ నిమిత్తం నేల శపింపబడ్డది. ప్రయాసంతో నువ్వు బ్రతుకు తింటావు, ప్రయాసంతోనే దాని పంట తింటావు. ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపిస్తుంది, పొలంలోని పంట తింటావు. నువ్వు నేల తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. ఏలైనగా నువ్వు నేల నుండి తీయబడితివి, మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. బికాజ్ హీ ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. కష్టపడాలి. ఇప్పుడు మనం ఎందుకు అంత కష్టపడుతున్నాం? ఏసీ రూమ్లో కూర్చొని కూడా మనం కష్టపడుతున్నాం. చెమట వస్తుంది, చెమట లేకుండా రాదు. ఏసీ వల్ల మనకు చెమట కనబడదు, కానీ స్కిన్లో కంపల్సరీ బయటికి చెమట వస్తుంది, చెమట లేకుండా రాదు. మనం లాస్ట్ టైం కూడా మనం చూసాం, పని విషయంలో చూసినప్పుడు మనం ఆ విషయాన్ని కూడా మనం చర్చించాం. మనం పని చేయడానికి చేయబడ్డాం. ఈ పని ఏమైందంటే పాపం వలన ఎక్కువైంది. నువ్వు ఇప్పుడు కష్టపడాలి, చెమట చిందించాలా. ప్రారంభంలో బాగానే ఉంది. ఎలా ఉంది ప్రారంభంలో? చూపుకు రమ్యంగా ఉంది, వివేకమిచ్చే రమ్యంగా ఉంది, అందంగా కనబడింది, చాలా బాగుంది. కానీ ఫలితం ఏమైంది? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, చెమట, గర్భవేదన, ప్రసవ వేదన. ప్రతి పాపం కూడా అంతే. ఇనీషియల్గా బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత దాని ఫలితాలు చాలా చాలా దారుణంగా ఉంటాయి. ఇనీషియల్గా దానిలో సంతోషం దొరికినట్లుగానే ఉంటుంది, కానీ ఆ పాపం వ్యసనపూర్వకమైపోయి జీవితాలను నాశనం చేస్తుంది. ఒక తండ్రి తన కూతురికి ఒక కొత్త బొమ్మను కొనిచ్చాడట. ఆ బొమ్మనిచ్చి, అమ్మ ఈ బొమ్మతో నువ్వు ఆడుకో, కానీ ఇదిగో ఈ బొమ్మ దగ్గర ఇక్కడ ఈ పాయింట్ ఉందే, ఈ పాయింట్ దగ్గర మాత్రం ముట్టకు. నువ్వు ఈ పాయింట్ దగ్గర ప్రెస్ చేసావు అనుకో, అప్పుడు ఆ బొమ్మ పగిలిపోద్ది, పేలిపోద్ది. కాబట్టి అదొక్కటి మాత్రం నువ్వు చేయకమ్మా అని చెప్పి ఫాదర్ చాలా మంచి బొమ్మ, ఎక్స్పెన్సివ్ బొమ్మ తెచ్చి ఇచ్చాడట. మంచిగా ఆడుకుంది. కానీ డాడీ ఎందుకు అలా చెప్పాడు అని చెప్పి క్యూరియాసిటీ అనమాట. ఆడుకున్నంతసేపు ఆడుకుంది బాగానే. తర్వాత ఏం చేసిందంటే, ఒకసారి చూద్దాం, నాకు ఇంకా బయట ఇదంతా పెట్టుకొని ఆడుకుంటేనే ఇంత మంచి ప్లెజర్ ఉంది కదా, లోపల ఇంకా ఎంత మంచి ప్లెజర్ ఉంటుందో అని చెప్పేసి ఆ అమ్మాయి ఓపెన్ చేసిందంట. ఆ బొమ్మ మొత్తం పగిలిపోయింది. తండ్రి దగ్గరికి వచ్చిందంట, నేను బాగా ఆడుకున్నాను డాడీ, ఇంకా కొంచెం బాగా ఆడుకోవచ్చు, ఇంకా సంతోషంగా నేను ఆడుకోవచ్చు అని మొత్తం తెరిచాను నాన్న, కానీ మొత్తం విరిగిపోయింది, పేలిపోయింది అని ఏడ్చుకుంటూ చెప్పిందంట. ఏదేనులో జరిగింది అదే. ఒక్క ఆజ్ఞ అన్నీ నువ్వు ఎంజాయ్ చేయని చెప్పాడు, ఆ ఒక్కటి మాత్రం నువ్వు చేయకు అని చెబితే ఆ ఒక్క ఆజ్ఞను పక్కన పెట్టారు. మొత్తం నాశనమైంది. ఏం నాశనమైంది? ప్రారంభంలో నేను అడిగిన ప్రతి ప్రశ్న. సంబంధాలు నాశనం అయిపోయాయి, పర్యావరణం నాశనం అయిపోయింది, దుర్మార్గాలు ఎక్కువైపోయాయి. అన్నిటికీ కారణం ఈ ఒక్క ఆజ్ఞను ఆదాము హవ్వలు జవదాటడం. పాపం కూడా అంతే. పాపం మొదట సంతోషాన్ని ప్రామిస్ చేస్తుంది, పవిత్రతను ప్రామిస్ చేయదు. కానీ పవిత్రత కలిగి ఉండడమే నిజమైన సంతోషమని మర్చిపోయేలా పాపం మనల్ని ప్రేరేపిస్తుంది. ద సిన్ విల్ ప్రామిస్ ద ప్లెజర్, నాట్ ద హోలీనెస్, బట్ హ్యావింగ్ ద హోలీనెస్ ఈజ్ ద రియల్ ప్లెజర్ అన్న విషయాన్ని మనం మర్చిపోయి పాపం చేసేలా మనల్ని పురికొల్పుతుంది. దేవుడు మనకు ఏది పాపం, ఏది నీతి అనే నియమాలను ఆల్రెడీ మనలో పెట్టాడు. వాటిని కాదని కొత్త నిర్వచనాలు మనం నిర్మించడానికి ప్రయత్నం చేయకూడదు. ఆయన చెప్పిందే వేదం.
వాటికి కొత్త డెఫినేషన్స్, కొత్త కొత్త కొంగొత్త ఆవిష్కరణలు మనం చేయడానికి, లేకపోతే ఆ పాపం యొక్క తీవ్రతను తగ్గించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అవేం చేసిందో తెలుసా అండి? సాతాను యొక్క శోధను విన్నది, ఆ తర్వాత చూసింది, ఆ తర్వాత కోరుకుంది, ఆ తర్వాత తీసుకుంది, ఆ తర్వాత తిన్నది, ఆ తర్వాత ఇతరులతో పంచుకుంది. అందుకే అంటారు కదా, మనం చేసేటప్పుడు కాదు చేసేది పాపం, చేయడానికి ఆలోచన చేస్తాం చూడండి, అక్కడే బీజం పడుతుంది. ఆ కోరికలోనే మనకు పాపం, ఆ పాపము తర్వాత యాకోబు కూడా అంటాడు కదా, ఫలం దురాశ గర్భము కనగా పాపం. సో అంటే మన ఆలోచనలో చేసిన పాపమే ఆ తర్వాత కార్యరూపం దాలుస్తుంది. విన్నది, ఆలోచన చేసింది, తీసుకున్నది, తిన్నది, పంచుకుంది. దట్స్ వాట్ సిన్ డస్ టు ఆల్ ఆఫ్ అస్. అందుకే మనం అంటాను, నేను చాలాసార్లు చెప్తాం, మనం ఏం ఆలోచిస్తున్నామన్న దాని మీద నియంత్రణ కలిగి ఉండాలి, ఏం చేస్తామన్న దాని మీద కాదు. ప్రాథమికంగా వాట్ వి థింక్, అక్కడ కంట్రోల్ చేయాలి మన ఆలోచనల్ని. అక్కడ కంట్రోల్ చేయకపోతే వి ఎండ్ అప్ డూయింగ్ సిన్. పర్వాలేదు అందరూ చేస్తున్నారు కదా, ఇది చేస్తే తప్పేముంది అన్న ఆ తత్వం నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. దట్ ఈస్ మోర్ డేంజరస్. అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నేను చాలాసార్లు అనుభవించాను అది. పర్వాలేదు అనే దగ్గరనే మెల్లమెల్లగా పాపం వైపుగా మనం అడుగులు వేసే ప్రమాదం ఉంది. అందుకే 1వ యోహానులో యోహాను భక్తుడు రాస్తాడు, లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. జాగ్రత్త. వాట్ యు సీ, వాట్ యు థింక్, యు విల్ డూ. ఏం చూస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేయబోతున్నాం, జాగ్రత్త. పాపం చాలా చాలా క్రాఫ్టీ, చాలా డిసీవ్ చేసే అవకాశం ఉంది. 4వ మాట పాపం 2వ అధ్యాయం చివరి మాటలో మనం చూసాం, ఆదాము అతని భార్యయు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గుకు ఎరగక ఉండిరి. వాళ్ళు నేకెడ్ ఉన్నారు, సిగ్గు లేదు వాళ్ళకు. సిగ్గు లేదంటే ఈ సిగ్గు కాదు, తిట్టే సిగ్గు కాదు. అక్కడ సిగ్గు లేదు అంటే వాళ్ళు నేకెడ్ ఉన్నా అది తెలీదు వాళ్ళకు, అది తప్పు, అదేదో మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా లేదు, వాళ్ళకి ఆ అవగాహనే లేదు. కానీ పాపం ఏం చేసిందో తెలుసా? వాళ్ళలో ఉన్న దిగంబరత్వాన్ని బయలు చేసింది. 4వ పాయింట్, పాపం దిగంబరత్వాన్ని బయలుపరుస్తుంది, దేవునికి దూరంగా వెళ్ళేలా ప్రేరేపిస్తుంది. ఇట్ విల్ ఎక్స్పోజ్ యువర్ నేకెడ్నెస్ అండ్ ఇట్ విల్ డ్రైవ్ యూ అవుట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని నుండి దూరంగా నిన్ను తరిమి కొడుతుంది. పాపం చేయడానికి ముందు దిగంబరులుగా ఉన్నారు, సిగ్గు ఎరగక ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాపం చేశారో, 3వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట ఉంది, వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. కన్నులు తెరవబడడం జరిగింది. కన్నులు తెరవబడ్డాయంటే జరిగింది, అది జరిగింది. కానీ బహుశా వారు ఊహించిన విధంగా కన్నులు తెరవబడలేదు. వాళ్ళు అనుకున్నారు కదా, కన్నులు తెరవబడడం అంటే అధిక జ్ఞానం కలగడం, దేవుళ్ళ వలె దేవతల వలె అయిపోవడం అని వాళ్ళు బహుశా అనుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళ కన్నులు తెరవబడ్డాది, కానీ వారు ఊహించని విధంగా ఒకరినొకరు చూసుకొని తమ శరీరాలను సిగ్గుతో కప్పుకునేలా చేసింది. అక్కడ సిగ్గు ఎరగక ఉండిరి, ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోయి అంజూరపు చెట్ల ఆకులను తీసుకొని కచ్చడాలు చేసుకొని శరీరాలను కప్పుకున్నారు. ఇప్పుడు అప్పటికి అంతా బాగుందని అనిపించినా, ఈ మాట వినండి, అప్పటికి అంతా బాగుందని అనిపించినా పాపం చేస్తే ఒక రకమైన విడుదల, ఒక రకమైన ఆనందం అనుభవించొచ్చని ఆ సమయంలో అనిపించినా, పాపం చేసిన తర్వాత నిజమైన నగ్నత్వం బయటికి వచ్చేస్తుంది. దాన్నే మన భాషలో అపరాధ భావన అంటాం. అప్పటికి బాగానే ఉంటుంది, చేస్తే మంచిగా వస్తుంది, మంచిగా చేద్దాం, చూద్దాం. కానీ చేసిన తర్వాత నగ్నత్వం బయటికి వస్తుంది. ఏంటా నగ్నత్వం? దేవునికి వ్యతిరేక ఇంత పాపం ఎలా చేశాను నేను. హూ యు ఆర్ ఇన్ యువర్ హార్ట్ విల్ బి ఎక్స్పోజ్డ్. యువర్ నేకెడ్నెస్. మన
బాహ్యంగా బట్టలు తీసే నేకెడ్నెస్ కాదు, యాక్చువల్లీ నిజమైంది ఏందో తెలుసా, లోపట అది బయటికి. అందుకే మనం బయట బాగానే ఉంటాం, కానీ లోపల మన లోపల ఎవరన్నా చూడనివ్వండి, మనం చూడలేము బై ద వే. కానీ ఒకవేళ అది చూసి స్టేజ్ మీద అందరికీ ఇక్కడ పీపీటీలో వేస్తే ఎట్లుంటుంది? పారిపోతాం ఇక్కడ నుంచి, వాళ్ళు పారిపోయినట్టు, దేవుని ప్రజెన్స్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు, దాక్కున్నట్టు మనం కూడా దాక్కుంటాం. ఎందుకంటే మన నగ్నత్వం బయటికి వస్తుంది. దొంగతనం చేయడం ఆనందం అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత అపరాధ భావన, మనం ఎంత పాపులమో దొంగలమో మనకు చూపిస్తుంది. ఒకవేళ అది ప్రజలకు తెలిస్తే మన అసలు రంగు బయటపడుతుంది, మన అంతరంగం యొక్క నగ్నత్వం బయటికి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఆ ప్రదేశంలో ఉండడానికి అస్సలు ఇష్టపడం. సిడ్నీ గ్రెడెనస్ హౌ టు ప్రీచ్ క్రైస్ట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్, నా దగ్గర ఉన్న పుస్తకం, దాంట్లో అంటాడు, ఏమంటాడో తెలుసా? పాపం దేవుని ఎదుట చిన్నపిల్లలుగా ఉండే తత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. దే లాస్ట్ ద ఇన్నోసెన్స్ వెన్ దే సిన్డ్ అగేన్స్ట్ గాడ్. దేవుని ఎదుట ఇన్నోసెంట్ పీపుల్గా ఉండడానికి దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇస్తే ఆ ఇన్నోసెన్స్ని కోల్పోయి వాళ్ళు దేవునికి దూరంగా పారిపోయేలా పాపం చేస్తుంది. సిన్ ఈజ్ వెరీ డేంజరస్. అందుకే వాళ్ళిద్దరు ఏం చేశారంట, 3వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య వాళ్ళు దాక్కున్నారు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. బహుశా అంతకుముందు దేవుని స్వరం విని దేవునితో మాట్లాడే వాళ్ళేమో, ఆ స్వరం విన్నప్పుడు దేవునికి దగ్గరగా వచ్చే వాళ్ళేమో. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ సాయంకాలం వస్తున్నాడో, ఆ దేవుని స్వరం విని ఇప్పుడు పాపం చేసిన తర్వాత ఆ స్వరాన్ని విని భయంతో బిక్కుబిక్కుమంటూ ఆ అంజూరపు చెట్ల ఆకులు కప్పుకొని ఎక్కడో నక్కి నక్కి దాక్కున్నారంట. ఎందుకంటే వారికి అర్థమైపోయింది వారు చేసింది పాపం, దేవునికి వ్యతిరేకమైంది అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పాపం మనకు ప్రామిస్ చేసేది కూడా ఇదే. ఏం ప్రామిస్ చేస్తుందో తెలుసా? పాపం మనకు దేవునికి దూరం చేయడాన్ని ప్రామిస్ చేస్తుంది. ఐ విల్ హెల్ప్ యూ టు డ్రైవ్ యూ అవుట్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ ద సిన్. పాపం మనకు వాగ్దానం చేసేది ఏంటో తెలుసా? మిమ్మల్ని దేవునికి దూరంగా తీసుకెళ్తాను, దిస్ ఈస్ మై ప్రామిస్. అండ్ వీ టేక్ దట్ ప్రామిస్ మెనీ టైమ్స్. We claim that promise many times. దేవుడు ఏం చేశాడో తెలుసా? 34వ వచనంలో వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టాడంట. 3వ అధ్యాయం 34 చివరి మాటలు, వాళ్ళిద్దరిని తన ప్రజెన్స్ నుంచి వెళ్ళగొట్టాడంట. ఆ తోటకు 2 అగ్ని జ్వాలలను పెట్టేశాడంట. మీరు ఇక్కడికి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. సిన్ ప్రామిసెస్ ఏం ప్రామిస్ చేస్తా తెలుసా? దేవుని సన్నిధి నుంచి మనల్ని దూరం చేసే ప్రామిస్ చేస్తుంది. జాగ్రత్త బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాగ్రత్త. 5వ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పాపం వెరీ పాపం తప్పును ఇతరుల మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పును ఇతరుల మీద నెట్టేయడానికి మనల్ని పురికొల్పుతుంది. ఆదాము ఎక్కడున్నావు? 9వ వచనం 11వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాక్కున్నాను. అదేంటి, నువ్వు దిగంబరవని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా? ఆదాము చెప్పిన జవాబు మనకు తెలుసు, కానీ దానికి ముందు ఈ మాట కూడా వినండి. దేవుడికి వాళ్ళు పాపం చేశారని తెలియక అడుగుతున్నాడు ఆ ప్రశ్న? మొదటి 2 అధ్యాయాల్లో మనం నేర్చుకున్నాం, దేవుడు సార్వభౌముడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు తెలియంది ఏదీ లేదు. హీ న్యూ, ఆయనకు తెలుసు వాళ్ళు పాపం చేశారని. అయినా ఈ ప్రశ్న అడుగుతున్నాడు, ఏమని? నువ్వెక్కడున్నావు? వాళ్ళు ఆడ దాచుకున్నారన్న సంగతి కూడా తెలుసు, కచ్చడాలు కట్టుకున్నారన్న సంగతి తెలుసు. అయినా సరే ఆ ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. ఎందుకంటే హీ వాంటెడ్ దెమ్ టు కన్ఫెస్. ఒక రకంగా వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు అకౌంటబుల్, వాళ్ళ నోటితోటే ఆ మాట చెప్పించాలని కావచ్చు దేవుడు. వాళ్ళను జవాబుదారీతనంగా అడగడానికి కూడా బాధ్యత తీసుకోవాలని దేవుడు అనుకున్నాడు కావచ్చు. ఆయన అన్నాడు, దేవునికి తెలియక అడగలేదు, కానీ
ఆయన అన్నాడు, నువ్వు తిన్నావా? ఎక్కడున్నావు? దానికి జవాబు ఆదాం ఏమిచ్చాడు తెలుసా అండి? అవును దేవా, ఎస్ మై లార్డ్, నేను పాపం చేశాను, నువ్వు నాకు ఆజ్ఞ ఇచ్చావు దేవా, అయినా సరే నేను నా యాజకత్వ పరిచర్యను పక్కన పెట్టేశాను, అధికారిగా నువ్వు నన్ను నియమించావు, పక్కన పెట్టేశాను, నా భార్యకు శిరస్సుగా నువ్వు పెట్టావు, అయినా దాన్ని పక్కన పెట్టేశాను, అతి ప్రాముఖ్యంగా నీ మాటను నేను జవదాటాను, ఐఎమ్ వెరీ సారీ, నాకు భయం అవుతుంది నీ ఎదురుకి రావాలంటే అని అనలేదు. ద ఫస్ట్ సెంటెన్స్ ఆయన నోట్లోంచి వచ్చింది ఏంటో తెలుసా? నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిని. దేవా, నేను నిర్లక్ష్యం చేశానని తప్పొప్పుకోవాల్సింది పోయి, నాది అస్సలు తప్పు కాదు, తప్పంతా నీదే, నువ్విచ్చావు కదా ఈ స్త్రీ, ఈమె వలనే ఇదంతా జరిగింది. సో హీ ఈస్ బ్లేమింగ్ గాడ్ అండ్ హీ ఈస్ బ్లేమింగ్ ద ఉమెన్. స్త్రీ మీద బ్లేమ్ వేస్తున్నాడు, ఆ తర్వాత దేవుని మీద బ్లేమ్ వేస్తున్నాడు. ఒక రకంగా చెప్పనా అండి, ఆదాం ఏమంటున్నాడు? దేవా, నువ్వు తప్పు చేసినావు ఆమెను నాకు ఇచ్చి ఫస్ట్. అసలు నువ్వు ఇయ్యకపోతే బాగానే ఉండేది. అరే, నువ్వు నాకు యానిమల్స్ ఇచ్చినావు కదా, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టమన్నావు కదా, నేను యానిమల్స్ ఇచ్చినప్పుడు ఈ యానిమల్ ఏమైనా నాకు ఏమైనా పండిచ్చిందా? ఇట్లా నేను యానిమల్స్ ఎంత బాగుండే, నువ్వు ఇచ్చినవో లేదో ఈరోజు తీసుకొచ్చింది. నువ్వు ఆమెను ఇయ్యకపోతే ఇదంతా ఉండకపోయేది కదా నాయనా. ఈజ్ బ్లేమింగ్ గాడ్. దేవుని మంచితనాన్ని, దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుణ్ణే ఆదాము ఇక్కడ నిందిస్తున్నాడు, ఆ స్త్రీని కూడా నిందిస్తున్నాడు. యాక్చువల్లీ స్త్రీని తీసుకొచ్చినప్పుడు నిద్రలకు వెళ్ళి అనస్థీషియాల నుంచి లేవంగానే ఏం చేశాడండి ఆయన? నా ఎముకలలో ఎముక, నా మాంసములో నా ప్రేమ పాట పాడాడు. ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఈమెనే. బహుశా ఇట్లుండొచ్చు ఆయన ఎక్స్ప్రెషన్. అప్పుడేమో పాట పాడాడు, ఇప్పుడేమో నువ్వే. ఆమె కాదు, ఆయన ఒక్కడే కాదండి, మేడం కూడా. అయితే దేవుడు హవ్వ వైపు తిరిగాడు. యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటి? తెలవక అడగట్లేడు దేవుడు, తెలుసు దేవుడికి. నువ్వు చేసింది ఏమిటి అని అడగగా, అది ప్రాబ్లం నాది కాదు, అది అది నువ్వు అక్కడ సర్పం ఉందిగా, అసలు ఆ సర్పం నన్ను మోసపుచ్చింది, ఆ సర్పం మోసపుచ్చింది కాబట్టి నేను తిన్నాను, నాది కాదు అని చెప్పేసి నీళ్ళు నమ్మడం మొదలుపెట్టి, అవును నేను నా భర్త నుంచి మీరు మాకిచ్చిన ఆజ్ఞలను విన్నాను, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, ఇదిగో ఇంత ఘోరమైన పాపం చేసి ఇప్పుడు నా నగ్నత్వాన్ని నేను కప్పుకుంటున్నాను అని చెప్పి ఒప్పుకోవాల్సింది పోయి, ఆ సర్పం యానిమల్. సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో తెలుసా అండి? నిందను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మీకు ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. యాక్చువల్లీ దేవుడు సర్పం వైపు తిరిగి నువ్వెందుకు చేసావు ఇట్లా అని అడిగాడా అండి? ఎందుకు అడగలేడు? ఎందుకు అడగలేదు? హీఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ అబద్ధికుడు. వాడు చేసేదే అది, ఇంకేం అడగాలి ఆయనను? అసలు నా స్వభావమే అది, అసలు ఆయన పనే అది, ఆయన చేసేదే అది. వాడు చేస్తాడని దేవుడికి తెలుసు, వాడి పనే అది. నువ్వెందుకు చేసావని ఆయన అడగడంలో అర్థమే లేదు అసలు అక్కడ. కానీ ఎవరైతే ఆయన స్వరూపంలో చేయబడ్డారో, ఎవరైతే ఆయనకు ప్రతినిధులుగా ఉన్నారో, వాళ్ళు మాత్రం తప్పకుండా దానికి జవాబు చెప్పాలి. కాబట్టి ఆ ప్రశ్న దేవుడు సర్పాన్ని అడగలేదు, వాళ్ళిద్దరిని అడిగాడు, మీరెందుకు ఇట్లా చేశారు? కానీ ఇద్దరు ఏం చేశారో తెలుసా? తప్పొప్పుకోకుండా బ్లేమ్ని ఇతరుల వైపుకి ట్రాన్స్ఫర్ చేశారు. పాపం చేయడానికి కారణం మా హృదయం మేమే అని ఒప్పుకోకుండా ఇతరుల మీద నింద వేయడానికి ఆ రోజు మొదలైన ఆ ప్రేరేపణ, పాపపు ప్రేరేపణ ఈ రోజు కూడా కొనసాగుతుంది. We don't take responsibility for our own sins sometimes. We blame others. We blame situations. ఆ పరిస్థితి అట్లా ఉంది కాబట్టి నేను పాపం చేశాను, ఆమె అట్లా అరిచింది కాబట్టి, ఆయన అట్లా కొట్టాడు కాబట్టి నేను కొట్టాను. We always blame others. And this is started in the book of Genesis. ఆది కాండంలోనే మొదలైంది ఈ బ్లేమ్ షిఫ్టింగ్.
పాపం జరగడమే కాదు, విషయం జాగ్రత్తగా వినండి, పాపాన్ని కప్పేసుకునే ప్రయత్నం కూడా అక్కడే మొదలైంది. ఈనాటికి అదే ప్రాబ్లం మనది, పాపాన్ని కప్పేసుకుంటాం మనం. ఆ తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ మొదలైంది అది. వి డోంట్ ఓపెన్లీ కన్ఫెస్, వి హైడ్ అవర్ సిన్స్. ఎందుకో తెలుసా? సత్యం కంటే కూడా స్వయం కేంద్రిత జీవితం ఇష్టం అని కోరుకుంటాం మనం. ట్రూత్ కంటే కూడా సెల్ఫ్ ఇమేజ్ గొప్పదని కోరుకుంటాం. అందుకే వీ డోంట్ వాంట్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. ఎందుకంటే అప్పుడు ప్రజలకు తెలిసిపోతుంది మనం ఎంత గలీజ్గాలమో. అది అక్కడే మొదలైంది. మన కుటుంబంలో, మన సంఘాల్లో కూడా మనం చేసేది అదే. ఆమె అలా జవాబిచ్చింది కాబట్టి నేను కోపడ్డాను, పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు కాబట్టి నేను కొట్టాను, నేను బాగా స్ట్రెస్ గుండా వెళ్ళాను కాబట్టి, నాకు చాలా ఒత్తిడి ఉంది కాబట్టి నేను చూడకూడనిది చూశాను, చేయకూడనిది చేశాను. మన ప్రెషర్స్ని మనం కారణాలుగా చూపించి, బికాజ్ అవి లేకపోతే మాత్రం ఇవి నేను చేసి ఉండేవాడిని కాదు, చూసుండేవాడిని కాదు అని పరిస్థితులను బ్లేమ్ చేస్తాం మనం. దావీదు బత్షెబా విషయంలో పాపం చేశాడు. ఆ తర్వాత ఊరియాని ముందు పెట్టి అందరి చేత చంపించాడు. కానీ ఆ తర్వాత నాతాన్ వచ్చి నువ్వే ఆ పాపం చేసినప్పుడు నోరు మూసుకున్నాడు. ఏమన్నాడో తెలుసా? 2 సమూయేలు 12:13 నేను పాపము చేసి తిని అని దావీదుతో నాతాను అనగా. కారణాలు చెప్పలేదు, అధికారాన్ని వినియోగించుకోలేదు. నువ్వెవడివి నాకు చెప్పడానికి? నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాను, ఐ ఆమ్ ద కింగ్, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ అనలేదు. నేనెక్కడ పాపం చేశానని తప్పించుకోలేదు. ఏమన్నాడో తెలుసా? ఏ కారణాన్ని వెతకకుండా నేను పాపము చేసి తిని అని దావీదు నాతానుతో అని తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు నాతాన్ అన్నాడు, నువ్వు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించెను. మన పాపాన్ని మనం అంగీకరించకుండా, అది ప్రజల వల్ల, భార్య వల్ల, భర్త వల్ల, పిల్లల వల్ల, సంఘ సభ్యుల వల్ల, పరిస్థితుల వల్ల, వాటి వల్ల జరిగిందని చెబితే, ఈ విషయాన్ని వినండి, మనం ఒక రకంగా సార్వభౌముడైన దేవుణ్ణి కూడా నిందిస్తున్నట్లే. ఎందుకంటే ఆ ప్రజలను పెట్టింది దేవుడే, ఆ పరిస్థితులను అనుమతించింది దేవుడే. అవన్నీ దేవుడు అనుమతించినప్పుడు వాళ్ళను బట్టి నేను పాపం చేశానంటే మనం దేవుణ్ణి నిందిస్తున్నట్టే ఒక రకంగా. క్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు. దానికి ముందు ఈ మాట చెప్పనివ్వండి. మనం పాపం చేసినప్పుడు పాపాన్ని కప్పేసుకోవద్దు. ఏం చేయాలంటే మన పాపాన్ని ఒప్పేసుకోవాలి. కప్పేసుకుంటే చాలా ప్రమాదం, ఒప్పేసుకుంటే చాలా విడుదల. ఆదాము హవ్వలు కప్పేసే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. ఒప్పేసుకుంటే దేవుని ఆశీర్వాదం మన మీదకి వస్తుందని దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ మాట అన్నాడు? 1 యోహాను 1:9 మీరు పాపము చేసినప్పుడు మీ పాపములు నా యొద్ద ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాడు ఆయన. అసలు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిందే పాపముల నుంచి విడిపించడానికి ప్రాథమికంగా. అది ఏ పాపమైనా సరే, నాలో ఏ పాపము లేదని చెప్పగలిగిన వారు ప్రపంచంలో ఎవరు లేరు. అది ఏ పాపమైనా సరే ఆ పాపాన్ని పరిహరించడానికే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. శిలువ మీద మరణించాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి పాపభారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఇంకా రక్షించబడకుండా ఎవరైనా ఉంటే ఆదివారం కేవలం ఒక సంఘానికి వెళ్ళి పాటలు పాడి మెసేజెస్ విని వచ్చేస్తూ ఉంటే ఈ మాట వినండి, వాటి ద్వారా మీకు రక్షణ కలగదు. యేసు ప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే, దావీదులాగా నీ పాపాలు ఒప్పుకుంటే, ఆ యెహోవా అక్కడ రాయబడినట్టుగా పాపాన్ని పరిహరించాడు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువు కూడా నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటే, ఐ విల్ సేవ్ యూ, నీ పాపాలన్నీ శుద్ధీకరిస్తాను, నా రక్తాన్ని అందుకే చిందించాను అంటున్నాడు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే యేసు ప్రభు దగ్గరికి రండి. ఈ క్రిస్మస్ టైంలో ఆయన పశువుల తొట్టిలో పుట్టాడు, 30 సంవత్సరాలు ఎదిగాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. కానీ వాటన్నింటికీ క్లైమాక్స్, దట్ ఈజ్ రియల్ క్రిస్మస్, విచ్ ఈజ్ డెత్. ఆయన నీ కోసం, నీ పాపాల కోసం మరణించాడు. ఆయన మరణంలో ఒక కారణం నువ్వే, నీ పాపమే. 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. పాపం నిన్ను శోధిస్తుంది, పాపం ప్రారంభంలో బాగా కనిపిస్తుంది, నిన్ను నాశనం చేస్తుంది.
పాపం సగం సత్యాలు చెప్తుంది. పాపం నీలో ఉన్న దిగంబరత్వాన్ని బయటికి ఎక్స్పోజ్ చేస్తుంది. ఆ పాపం నుంచి విడిపించబడాలంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మార్గం. ఆయన యుద్ధకు వస్తే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఆల్రెడీ రక్షించబడి పాపం చేస్తే కూడా 1వ అధ్యాయం 9వ వచనంలో ఇంతకుముందు చెప్పిన యోహాను 1 యోహాన్లో మనకు కూడా వర్తిస్తుంది. మనం రక్షించబడ్డ తర్వాత మన పాపాలు ఎప్పుడూ కప్పేసుకోవద్దు. మనం ఆయన దగ్గరికి రావడమే, పాపాలు ఒప్పుకోవడానికి రావడమే మనం రక్షించబడ్డామన్న దానికి సూచన. If you are a born again believer, you will cultivate the discipline of repentance every day. దేవుని దగ్గరికి వస్తున్నా కొద్దీ నువ్వు ఎక్కువగా రిపెంట్ అవుతూ ఉంటావు సిన్స్ని. అలాగని సిన్ చేస్తే రిపెంట్ అవుతే దేవుడు క్షమిస్తాడన్న తత్వం గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఒకవేళ నువ్వు రక్షించబడ్డ వ్యక్తివైతే అదే పాపాన్ని మళ్ళీ చేయజాలవని కూడా బైబిల్ చెప్తుంది. కానీ ఇఫ్ యూ ట్రూలీ బార్న్ అగైన్, నిజంగా రక్షించబడితే మనం ప్రభు దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకోవాల్సిందే. అది ప్రతిరోజైనా సరే, ప్రతి క్షణమైనా సరే. నువ్వు మోకరించి ప్రతిసారి ప్రార్థన గంటలు చేసి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడు పాపం చేశావో అప్పుడే దేవునితో ఒప్పుకో. ప్రభు అంటున్నాడు, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆదాము హవ్వలు ఆ రోజు దేవుని మాటకు వ్యతిరేకంగా పాపం చేశారు. ఆ పాపమే ఆదాము మొదటి మానవుడి నుంచి సమస్త మానవాళికి సంక్రమించబడింది. ఈరోజు ఆ పాపం యొక్క ఫలితాలను మనం అనుభవిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ పాపాన్ని పరిష్కరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసుక్రీస్తు యందలే మనకు నిజమైన రక్షణ, నిజమైన విమోచన, విడుదల. ఆ ప్రభువును నమ్ముకొని ఆయన మీద ఆధారపడి మనం జీవిద్దాం. దేవా, ఈ మాటలు మాకెంతో ప్రోత్సాహాన్ని, భయాన్ని కూడా కలిగిస్తుండగా, పాపం పట్ల మేము ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలో, పాపాన్ని వ్యతిరేకించడానికి, రిజెక్ట్ చేయడానికి వాక్యం చేత మేము ఎంత నింపబడాలో మాకు అర్థమవుతూ ఉండగా, మీ ప్రియకుమారుడైన క్రీస్తు మరణ పునరుత్థానమందు విశ్వాసం ఉంచి ఆయనకు ఇష్టమైన జీవితం జీవిస్తూ నీ వాక్యాన్ని చేతపట్టుకొని పవిత్రతలో, పరిశుద్ధతలో ఎదగడానికి మా అందరికీ సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.